నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ అభివృద్ధి పనులలో జాప్యం తగదు. రెంజల్ మండలంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ. క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం. ఫ్రాన్స్ హౌస్ డిస్కమ్ హాకీ టోర్నమెంట్ ప్రారంభించిన టీపీ సాయి చైతన్య. బీసీ రిజర్వేషన్ కోసం కథం తొక్కిన తెలంగాణ జాగృతి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు దీక్ష విరమణ. జనహిత పాదయాత్రపై భిన్న స్వరాలు. మరో మోసానికి తెరలేపారని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. కరెంటు సమస్యలు తీర్చి రైతులను ఆదుకోండి. విద్యుత్ శాఖ ఎస్సీతో పాల్గొండ ఎమ్మెల్యే వేముల విన్నపం. మండలానికి మంచిరైన అభివృద్ధి పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పరిశీలించారు. భూభారతి సమస్యలను సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాలపై ఆరా తీశారు. రెంజల్ మండలంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీరన్నగుట్టలోని జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో బోధనేతర సిబ్బంది హాజరును ఫేస్ రికగ్నిషన్ ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. యూడైస్ లో అందరూ విద్యార్థుల నమోదు పూర్తయిందా అని ఆరా తీశారు. కిచెన్, టాయిలెట్స్, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్ పాఠశాల ఆవరణలో నిరుపయోగంగా ఉన్న గదులను తొలగింపచేయాలని ఆదేశించారు. కిచెన్, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మెను ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని హెచ్ఎంలను ఆదేశించారు. బాలుర కోసం టాయిలెట్స్, ఇతర అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. అనంతరం కలెక్టర్ రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎంపీటీఓ, తహసీల్దార్ కార్యాలయాలలో, అంగన్వాడీ సెంటర్, ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్లు అందుబాటులో లేకపోవడంతో వారి గురించి అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేసి సిబ్బంది హాజరును పరిశీలించారు. విధులలో లేని వారికి అటెండెన్స్ రిజిస్టర్లో కలెక్టర్ స్వయంగా ఆబ్సెంట్ వేసి డిఎంహెచ్ఓకు గైరాజరైన డాక్టర్లు, సిబ్బంది వివరాలు పంపించారు. రెంజల్ అంగన్వాడీ కేంద్రంలో కూడా టీచర్ లేకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని సిడిపిఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. సహకార సంఘం ఎరువుల గోడౌన్ తనిఖీ చేసి ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎరువుల వివరాలతో కూడిన స్టాక్ బోర్డును తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు. అక్కడి నుండి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీఓ, ఎంపీఓ, పంచాయతీరాజ్ ఏఈలతో సమీక్షించారు. ఎన్ని పనులు మంజూరయ్యాయి, వాటిలో ఎన్ని ప్రారంభమయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి అన్ని పనులు గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి అయ్యేలా చొరవ చూపాలన్నారు. మండల, గ్రామ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా అభివృద్ధి పనులను పరిశీలిస్తూ వాటి ప్రగతిపై క్రమం తప్పకుండా సమీక్ష జరపాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఆర్&బి తదితర ఇంజనీరింగ్ విభాగాల ఏఈల క్షేత్రస్థాయి సందర్శనలకు సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో మూవ్మెంట్ రిజిస్టర్ నిర్వహించాలని, జిల్లాలోని అన్ని మండలాల్లో దీనిని విధిగా అమలు పరచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య పనులు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని ఎంపీఓను ఆదేశించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా శానిటేషన్ సిబ్బంది ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేలా చూడాలన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతంలో ఫ్యాగింగ్ స్ప్రే జరిపించాలని సూచించారు. అనంతరం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు.
ఇచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యూల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించి విధులలో చురుగ్గా పనులు చేస్తామని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ట్రాన్స్కో డిస్కమ్ ఇంటర్ సర్కిల్ క్రీడలను సిపి ప్రారంభించారు. తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ మరియు బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన క్రీడల సందర్భంగా క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు. ఇతర జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడలను ఉద్దేశించి సిపి సాయి చైతన్య మాట్లాడుతూ క్రీడల వలన మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం బాగుంటుందన్నారు. ప్రతిరోజు వినియోగదారులతో పని ఒత్తిడికి లోనై ట్రాన్స్ఫార్మర్ ఫీజులు పోవడం, లైన్స్ సరిచేయడం, ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు విద్యుత్ పునరుద్ధరించడం, వివిధ పనుల్లో ప్రతినిత్యం నిమగ్నమైన ఉద్యోగులకు ఇలాంటి క్రీడలతో మానసిక ఉల్లాసానికి పెంపొందిస్తుందన్నారు. క్రీడలు ప్రోత్సహిస్తున్నటువంటి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కు అభినందనలు తెలిపారు. క్రీడల వల్ల ఉద్యోగ మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయని, ఎంతో సౌభ్రాతృత్వం ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్థానిక ఎస్సీ ఆపరేషన్ రాపల్లి రవీందర్ వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల ట్రాన్స్కో డిస్కమ్ హాకీ టోర్నమెంట్ విచ్చేసిన క్రీడాకారులకు స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ మన ఐక్యమత్యాన్ని చాటాలని కోరారు. ఈ క్రీడలు 2 రోజుల పాటు పోలీస్ పరిరక్షణలో జరగనున్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ సౌధ జట్టు కెప్టెన్ శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ సామాజిక సేవా కార్యక్రమంలో కరోనా సమయంలో కార్యక్రమంలో పాల్గొన్నందుకు అమెరికన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందిన ఉద్యోగిని కమిషనర్ ఆఫ్ పోలీస్ అతిథులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఆపరేషన్ కామారెడ్డి శ్రావణ్ కుమార్, ఎస్సీ ఓఎంసీ పివి రావు, అడిషనల్ డీసీపీ కె రామచంద్రరావు, రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, డిఈలు ఏ రమేష్, విక్రమ్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ఏడీ ఈ తోట రాజశేఖర్, ఏఏఓ గంగారాం నాయక్, జేఏఓ సురేష్ కుమార్, ఏడీఈఆర్ బాలేష్ కుమార్, శంకర్ నాయక్, స్పోర్ట్స్ సెక్రటరీ ఏ గోపి, పిఓ పోషెట్టి, స్పోర్ట్స్ కౌన్సిల్ ఉత్తమ్, దినేష్, మూర్తి, సునీత, సీనయ్య, వివిధ సంఘాల నాయకులు రాజేందర్, పి గంగాధర్, చెన్నయ్య, 5 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొన్నారు. నిజామాబాద్, విద్యుత్ సౌధ, నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. అటువంటి టైంలో ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీ మనకి రెగ్యులర్ షెడ్యూల్ నుంచి కొంచెం బ్రేక్ ఇస్తుంది. ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అంటేనే మనం క్రీడా స్ఫూర్తిని పెంపొందించేటట్టు ఉండాలా. మనం ఆట నేర్చుకుంటాం, మన యొక్క టెన్షన్లు మర్చిపోతాం, బాగా ఆడతాం. కానీ స్పోర్ట్స్ పరంగానే ఆడండి. డోంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్. ఇది అడగగానే ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి ఓకే స్పోర్ట్స్ యాక్టివిటీ జరుగుతుందంటే నేను ఆబ్వియస్లీ నేను ముందు ఉంటాను. ఇంకా డిపార్ట్మెంట్ అనేసరికి నేను ఇంకా ఫ్రీగా ఇంకా కమ్యూనికేట్ చేసాను. సో మీ వాళ్ళు కూడా కొంచెం బాగా నీట్ చేశారు. థ్యాంక్ యూ ఎస్సీ గారు అంత కష్టపడి నీట్ చేసినందుకు. మొత్తం సాఫ్ చేశారు, అవన్నీ చేశారు. సో ఇక్కడ వచ్చిన అందరికీ హాకీ ఈజ్ నేషనల్ స్పోర్ట్తో పాటు ఇట్స్ వెరీ టైర్సమ్ గేమ్. చాలా ఫిట్నెస్ కావాలి. సో ఆ ఫిట్నెస్ మీరు చూపిస్తున్నారు, ఆడుతున్నారు. కొంచెం బాడీ కాంటాక్ట్ గేమ్ కూడా హాకీ బాగానే బాడీ కాంటాక్ట్ ఉంటుంది. ఆ గేమ్ బాడీ కాంటాక్ట్లో ఆవేశంలో కొంచెం ఆవేశంలో కొట్టుకుంటారు. ఐ నో ఇట్. హాకీలో ఎట్లా ఉంటుందో నాకు కూడా తెలుసు, మేము కూడా ఆడున్నాం హాకీ, నాకు కూడా తెలుసు. బాడీ కాంటాక్ట్ చేస్తారు, బట్ లెట్ ఇట్ బి ఇన్సైడ్ ది గ్రౌండ్లో జరిగేవన్నీ గ్రౌండ్లోనే ఉండిపోవాలి. అవుట్ సైడ్ అందరూ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అందరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో ఈ యొక్క ఇటువంటి మంచి గేమ్స్ ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నందుకు అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి, డిస్కమ్స్కి, ట్రాన్స్పోర్ట్స్కి అందరికీ పేరుపేరున అభినందనలు చెప్తున్నాను. ఇట్లానే మీరు బాగా ఆడాలని, బాగా మంచి స్పోర్ట్స్మెన్షిప్ తీసుకురావాలని. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే స్పోర్ట్స్మెన్షిప్తో పాటు ఇంటర్ సర్కిల్స్ కోఆర్డినేషన్ కూడా పెరుగుతుంది. తర్వాత తెలుస్తుంది, అంటే మీరు ఎప్పుడో వేరే చోటుకి వెళ్తారు, వెనీ యాక్టివిటీ అవుతుంది, సడన్గా ఒక గవర్నమెంట్ ఇంపార్టెన్స్ వస్తుంది, వేరే అందరూ అక్కడికి వెళ్ళండి అంటారు. అటువంటి టైంలో మీకు ఈ యొక్క రిలేషన్షిప్ బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని బాగా వాడుకోవాలనుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ముందుగా ప్రకటించిన మాదిరి 72 గంటల నిరవధిక దీక్షకు దిగారు. జిల్లా నుండి పలువురు దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ వెళ్లారు. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. సబ్బండ వర్గాలు బాగుండాలని తెలంగాణ తెచ్చుకున్నామని తెలిపారు. రిజర్వేషన్ల సాధనకై హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో 72 గంటల దీక్ష మొదలుపెట్టారు. దీక్ష సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక అనేక పనులు చేసుకున్నామన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం రావాలని పేర్కొన్నారు. సమాజంలో సగం జనాభా బీసీలు ఉన్నారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ జాగృతి పోరాటాలతో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో బిల్లు పెట్టారని గుర్తు చేశారు. ఈ రోజు జరిగేది బీసీల ఆత్మ గౌరవ పోరాటం అన్నారు. ముస్లింలకు 10% రిజర్వేషన్లకు ప్రత్యేకంగా బిల్లు పెడతామని కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం గవర్నర్ సంతకం పెట్టకపోతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామన్నారు. దీక్షకు ఆటంకం కలిగిస్తే ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లినా కూడా దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై యూపీఎస్, జై బీసీ, జై భీమ్. అందరికీ వందనాలు. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ ప్రత్యేకంగా వందనాలు. మా అన్నదమ్ములకు, అదేవిధంగా యూపీఎఫ్ నాయకులకు, జాగృతి నాయకులకు, సోదరులకు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మీకు తెలుసు, ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం మామూలు కార్యక్రమం కాదు. తెలంగాణ జాగృతి అనేక పోరాటాలు చేసింది. కానీ ఇవాళ చేస్తున్నటువంటి పోరాటం చరిత్రలో నిలిచిపోయేటటువంటి పోరాటం అవుతుంది. అటువంటి చారిత్రక పోరాటంలో భాగస్వామ్యం పంచుకోవడానికి అనేక మంది వచ్చిండ్రు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ఇంతమందిని చేరి నిరసన తెలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇంతమంది ఇక్కడికి వచ్చి మన పనులను పక్కకు పెట్టి, మన కుటుంబాలను పక్కకు పెట్టి, మన అన్ని అత్యవసరమైనటువంటి పనులన్నీ పక్కకు పెట్టి ఎందుకోసం ఇందిరా పార్క్ వచ్చినామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కుటుంబాలు, పిల్లలు, బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అది జాగృతి కార్యకర్తలు కావచ్చు, యూపీఎఫ్ నాయకులు కావచ్చు, తరలి వచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, అందరికీ కూడా పర్సనల్ బాధ్యతలు ఉన్నాయి. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చినాం, ఏం పట్టుదలత కోసం వచ్చినాం, ఏం పంతంతో వచ్చినాం, ఎందుకు పిడికిలు బిగించి ఇంతమంది ముందుకు వచ్చినాం అన్న విషయం చాలా సీరియస్ గా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు, సబ్బండ వర్గాలు అందరం కూడా సంతోషంగా బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అనేక మంచి పనులు చేసుకున్నాం. ఇంకా చేసుకోవాల్సిన పనులు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని వర్గాలు బాగున్నప్పుడే తెలంగాణ బాగుంటుందనేటటువంటి బలమైన విశ్వాసాన్ని కూడా మనందరం కలిగి ఉన్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మామూలు మనుషులు కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చిచ్చర పిడుగులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వేలాది మందిని కిందకెళ్లి ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు, కార్యకర్తలే ఇక్కడ ఉన్నారు. మరి అలా ఏం పంతంతో ఇక్కడికి వచ్చినాం మనం? తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరికి రాజ్యాధికారంలో వాటా రావాలి, ప్రతి ఒక్కరికి ఆర్థిక అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి సమాజంలో గౌరవం దక్కాలి. సమాజంలో సగభాగం బీసీలు ఉన్నారు. మరి సగభాగం ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా సమ ప్రాధాన్యత దక్కాలనేటటువంటి ఉక్కు సంకల్పంతోనే ఇవాళ పిడికిలు బిగించి మనందరం ఇక్కడికి రావడం జరిగింది. గత కొన్ని నెలలుగా మనం ప్రభుత్వం వెంట పడుతున్నాం. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టుగా పాటించాలే, బీసీలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ మన యొక్క ఉద్యమాల ఒత్తిడితోని ఇవాళ అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ అయినాయి. సావిత్రిబాయి పూలే గారి జయంతిని అఫీషియల్ గా ఉమెన్స్ టీచర్స్ డేగా ప్రకటించారు. పూలే గారి విగ్రహాన్ని మనం అసెంబ్లీలో అడిగితే వాళ్ళు ట్యాంక్ బండ్ మీద పెడతామన్నారు. ఒక్కొక్కటి ముందడుగు పడుతున్నది.
ఒక్కొక్కటిగా ప్రభుత్వాలను కదిలించగలుగుతా ఉన్నాం, వారి మెడలు వంచగలుగుతా ఉన్నాం. ఇప్పుడు చాలా బలీయమైనటువంటి ఆకాంక్ష మనందరికీ ఏందది? ఇవాళ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎన్నికలలో, రేపు తెలంగాణలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే అని ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. 42% రిజర్వేషన్ కోసం 72 గంటల నిరంతర నిరాహార దీక్ష కోసం ఇవాళ ఇక్కడ కూర్చున్నాం. ఇది రాజకీయ పోరాటం కాదు, ఇది ఆత్మగౌరవ పోరాటం. బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్నటువంటి పోరాటం, గాంధీ గారు చూపించినటువంటి మార్గంలో మనం చేస్తున్నటువంటి పోరాటం. గాంధీ గారు ఏం చెప్పారు మనకు? మీకేదన్నా అంశం సాధించాలంటే, ఎవరి ఆకాంక్షలన్నా ముందుకు తీసుకొని వెళ్ళాలంటే హింస వైపు వెళ్ళొద్దు, మనల్ని మనమే కష్టపెట్టుకోవాలి. అందుకే ఇవాళ మేము ఉక్కు సంకల్పం తీసుకున్నాం. నాతో పాటు ఇవాళ ఇక్కడ యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ బొల్లా శివశంకర్ గారు, యునైటెడ్ పూలే ఫ్రంట్ కో కన్వీనర్ హరి గారు, విజయేంద్ర సాగర్ గారు, కోల శ్రీనివాస్ గారు, కుమారస్వామి రజక గారు, రాచమల్లి బాలకృష్ణ నాయి బ్రాహ్మణ గారు, సురేందర్ ఆరేకటిక గారు, గోపు సదానందం గారు, ప్రవీణ్ వంజర గారు, రామ్ కోటి గారు, వీళ్ళందరూ కూడా 72 గంటల నిరాహార దీక్ష నాతో పాటు చేయడానికి ఇక్కడ సిద్ధపడి ఇక్కడ కూర్చున్నాం. ఇంకా మా ఆడబిడ్డల పేర్లన్నీ కూడా వస్తున్నాయి, వచ్చినాక అవి కూడా అనౌన్స్ చేస్తాం. మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఎందుకు నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం? అనేక రకాల పోరాటం చేసినాం, రాజకీయంగా అడిగినాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం, ప్రెస్ మీట్లు పెట్టినాం, మాకు కావాల్సింది ఏంది, ఆకాంక్ష ఏందని చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇవాళ బిల్లు పాస్ అయి బీజేపీ మీద నూకేసి చేతులు దులుపుకుందామని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. మాకు సంబంధం లేదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన బిల్లని చేతులు దులుపుకుందామని బీజేపీ చూస్తుంది. ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే, నిజంగా 42% మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్ధితో పెట్టిందైతే, ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి. మీరు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టండి. ఇక్కడ పెడతారా, ఢిల్లీలో పెడతారా, రాహుల్ గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, సోనియా గాంధీ గారిని పెట్టుకొని పెడతారా, మాకు సంబంధం లేదు. ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి, ముస్లింలకు 10% రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి. ఒక క్లారిటీ ఇవ్వండి. దాంతో ఏమైతుంది? ఇప్పుడున్న 42%లో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు, ముస్లింస్ కి సపరేట్ గా 10% రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక అప్పుడు బీజేపీ మీద ఉంటది బాధ్యత. ఈ 42%లా ముస్లింస్ లేరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాలి. ఒకవేళ ముస్లిం సోదరులకు ఉంటే ఆ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి. కానీ మీరు ఏ విషయం చెప్పకుండా మేము బిల్లు పాస్ చేసినాం, బీజేపీ వాళ్ళు సంతకాలు పెడతలేరని మోసం చేయొద్దని చెప్పి మాత్రం కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇక్కడ 72 గంటలు కూర్చుంటాం. ఈ 72 గంటల్లో మీరు ఢిల్లీలో రేపటి నుంచి మీ అగ్రనాయకులు కలుస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వండి, గల్లీలో వీళ్ళు కుర్చీలో కూడా కూర్చునే పరిస్థితి లేదు. కాబట్టి ఢిల్లీలో మీ అగ్రనాయకుల పర్మిషన్ తీసుకోండి. ఈ 42% బీసీలకు సపరేట్ గా పెట్టండి, 10% ముస్లింల కోసం సపరేట్ గా పెట్టండి. ఆ క్లారిటీ ఇవ్వండి, ఆ స్పష్టత ఇవ్వండి. ఆ తర్వాత బీజేపీ గనక సంతకం పెట్టకపోతే, గవర్నర్ గారు గనక సంతకం పెట్టకపోతే మేము ఈ దీక్ష ఇక్కడ కాదు, ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ మీద అక్కడే చేస్తామని కూడా ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికలలో క్యాష్ చేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. అందుకు గాను జిల్లాకు చెందిన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆర్మూర్ను ఎంపిక చేసుకుని అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న విమర్శలు మూటగట్టుకున్నారు. శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు జరిగిన ఈ జనహిత పాదయాత్ర అనుకున్న రెస్పాన్స్ లభించలేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన అనంతరం 10 సంవత్సరాలకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సుమారు 2 సంవత్సరాలు కావస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలం అవుతుందన్న ఆరోపణల సమయంలో
గత ప్రభుత్వం చేపట్టిన పథకాలపై విచారణలు చేపట్టడానికి కేటాయించిన సమయాన్ని ప్రజల కోసం కేటాయించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలను ఆకర్షించేందుకు ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ప్రాచుర్యం కలిగిన ఆలయాలపై ఒట్టు వేసి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 50 సార్లు ఢిల్లీ పరిచేసి రికార్డు సృష్టించారు తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ఇది ఒక్కటైతే మంత్రివర్గంలో జిల్లాకు న్యాయం చేయలేకపోయారు. రెండో విడత మంత్రివర్గ విస్తరణపై గంపెడు ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి బోతిన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అభిమానులను ఆయనను తీవ్ర నిరాశకు లోను చేశారు. బోతిన్ కు చెందిన పార్టీ శ్రేణులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. అటు ఇటు కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో బీసీ రిజర్వేషన్ అంశం ఒక సవాల్గా మారింది. సంవత్సరంన్నర అయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో విఫలమైంది. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికలలో పైచేయి సాధించాలన్న తపన కాంగ్రెస్ది. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సైతం ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేశాయి. జర్నలిస్ట్ అనేది వారి ఇంటి పేరా? తాతలు తండ్రులు జర్నలిజంలో రాణించారా అని ఎవరిని ఉద్దేశించి అన్నారో కానీ జర్నలిస్టులందరినీ కాస్త ఆలోచనకు గురి చేశాయి. ఇదంతా ఒక భాగమైతే జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సాగిన జనహిత పాదయాత్ర అనుకున్న ఆదరణను పొందలేకపోయిందని బీఆర్ఎస్ నాయకుడు మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. జనహిత పాదయాత్ర సందర్భంగా ఏమి చెప్పాలో తోచని పరిస్థితి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎదురైందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రస్తుతం తిరిగి ప్రజలను మోసం చేయడానికి ఈ యాత్ర అని విమర్శించారు. జిల్లాకు యాత్ర చేరుకున్న సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసి కాంగ్రెస్ తన వైఖరిని నిరూపించుకుందని పేర్కొన్నారు. ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలను వంచి 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు మరి మోసపూరిత మాటలు చెప్పి మరి ఓట్లు దండుకొని అధికారం రాగానే మరి ప్రతి ఒక్క స్కీమ్ను కూడా తూట్లు పరుస్తూ ఉన్నారు. మరి ఒక్క స్కీమ్ కూడా పూర్తిగా అమలు చేయకుండా, ఏ ఒక్క స్కీమ్ను కూడా పూర్తిగా అమలు చేయకుండా ఏదో అరకొరగా ఇచ్చి మరి ప్రజలను మంచి మోసం చేస్తూ ఉన్నారు. మరి అది ప్రజలు గమనించారు. ఈ ప్రజాపాలన పూర్తిగా దండగా అని చెప్పి గమనించి మరి అధిష్టానం, అది కాంగ్రెస్ అధిష్టానం మరొక డ్రామా తెరలేపింది. ఎందుకంటే రాబోయే లోకల్ బాడీలో మరి ఖచ్చితంగా పరాజయం ఉంటుందని తెలుసుకొని మరొక డ్రామా లేపి మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఇన్ఛార్జ్ గారు, స్టేట్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారో మరి మీనాక్షి నటరాజన్తో మరి జనహిత పాదయాత్రను పెట్టారు. అది పూర్తిగా మరొకసారి ప్రజలను వంచడం తప్పితే ఇంకోటి ఏమి కాదు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం మన జనహిత పాదయాత్రలో మరి ముందస్తుగా మా అందరినీ కూడా అరెస్ట్ చేయడం దీనికి నిదర్శనం. ఎందుకంటే మేము ఎక్కడ మా పార్టీ కూడా పిలిపించలేదు, మేము కూడా ఎక్కడ పిలిపించలేదు. ఎందుకంటే దాన్ని ప్రజలే అర్థం చేసుకుని ప్రజలే అడ్డుకుంటారు, ప్రజలే వాళ్ళని వ్యతిరేకిస్తారని తెలిసి మా అందరినీ అనవసరంగా కూడా ఒక దినమంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే 10 ఏళ్ళు కేసీఆర్ పాలనలో మరి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి వాళ్ళు అందించారు. మరి అంది గొప్ప పేరుంది. మరి మేము పాలన చేయలేకపోతున్నాం, మళ్ళీ వాళ్ళకే పేరుతో ఉద్దేశంతో మరి మా పథకాలన్నింటినీ కూడా ఏదైతే కేసీఆర్ వేసిన ప్రతి మనిషిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల ముందు దోషులు ఇవ్వటాన్ని చూస్తారు, కానీ ప్రజలు విఘ్నులు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు. మరి రాబోయే ఎలక్షన్లో కూడా మంచి ప్రజలు ఏదైతే పనిచేసిన వాళ్ళకి పట్టం కడతారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజలందరూ మంచి తీర్పిస్తారని చెప్పి మరి ప్రజాక్షేత్రంలో ఈ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఎదుర్కొంటారు. మొక్కజొన్న పంట చేతికి వచ్చే సమయంలో కరెంట్ సమస్య తలెత్తింది. ఈ విషయం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఎస్సీతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్య పరిష్కరించాలన్నారు. బాల్కొండ నియోజకవర్గం పడగల్ గ్రామంలో కరెంట్ సమస్యను పరిష్కరించండి అని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారితో మాట్లాడారు. విద్యుత్ సమస్యతో బోర్లు నడవక మొక్కజొన్న పంట ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ ఎస్సీతో ఫోన్లో మాట్లాడారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. 3 రోజుల క్రితం గ్రామంలో పంటలకు అసలు కరెంట్ లేదని, అలాగే గత 2 రోజులుగా ఒకవైపు 6 గంటలు మరోవైపు 6 గంటలు కరెంట్ ఇస్తున్నారని, దీనివల్ల పంటలకు నీరు సరిగ్గా అందక మొక్కజొన్న పంట ఎండిపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే ఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్సీ గారు నమస్కారం. ప్రశాంత్ రెడ్డి. ఎస్సీ గారు, ఇప్పుడు నా కాన్స్టిట్యున్సీలో వేల్పూర్ మండలము పడిగల్ విలేజ్ ఒకసారి రాసుకోరా. పడిగల్ విలేజ్ సబ్ స్టేషన్ కూడా అదే. అయితే 3 days నుంచి బాగా ఇబ్బంది అవుతుందట. 3 days క్రితం 3 రోజుల క్రితం మొత్తంకే లేదట పవరు. నిన్న నుంచి 2 భాగాలు చేసి 6 గంటలు
ఒక్కొక్క సైడు 6 గంటలు ఒక సైడ్ ఇస్తున్నారట. అయితే మక్కలు బాగా ఇప్పుడు పారకం బాగా అవసరం, మొత్తం ఊరంతా మక్కలు ఉంటాయి. అట్లా 6 గంటలు లేకపోతే ఇబ్బంది అవుతుంది, ఎండిపోతాయి మక్కలు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉన్నది. ఒకసారి ఇమీడియట్ చెక్ చేయించి అది సెట్ చేయరా. ఏంటంటే వాళ్ళు సబ్స్టేషన్లు అడిగితే లో వోల్టేజ్ అని అంటున్నారట. ఒక్కసారి ఇమీడియట్ గా సెట్ చేయండి పాపం, లేకపోతే మక్కలు ఎండిపోతాయి. ఎస్సీ గారు థ్యాంక్ యూ. మళ్ళీ నాకు ఏ విషయం చెప్తారా? థ్యాంక్ యూ, నమస్కారం. అయితే మా అక్కడ సొసైటీ చైర్మన్ ఉంటాడు హనుమంత్ రెడ్డి గారు అని, వాళ్ళు రైతులు కొంతమంది వెళ్ళినారట. ఆ సబ్స్టేషన్కి వెళ్తే ఆయన చెప్తున్నాడు కెపాసిటర్ సెల్స్ ఒక 3 కావాలన్నట, బ్యాటరీస్ ఒక 4 అట. ఆ మెటీరియల్ వస్తే అది మంచిగా అయిపోతుందట. కొద్దిగా మెటీరియల్ ఏర్పాటు చేయరా దయచేసి తొందరగా. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి 143 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు స్వీకరించిన అధికారి వాటిని త్వరితగతిన పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 143 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింక్యాన్ మావి, డిఆర్టీఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం గత నెల 7 వరకు ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు మంజూరయ్యాయని దర్పల్లి తహసీల్దార్ శాంత తెలిపారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, నూతన కార్డుల కోసం ఎవరికి డబ్బులు ఇవ్వవద్దని ఆమె సూచించారు. దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శాంత మాట్లాడుతూ రేషన్ కార్డుల కోసం జూలై 7 వరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు అందజేస్తున్నామని అన్నారు. మండలం మొత్తంలో 242 రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. గ్రామ పంచాయతీలలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని ఆమె అన్నారు. రేషన్ కార్డుల స్టేటస్ తెలుసుకోవాలంటే మీ సేవలో కూడా తెలుసుకోవచ్చని, రేషన్ కార్డు డిఎస్ఓలో పెండింగ్ లో ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే క్లియరెన్స్ చేస్తామని ఆమె చెప్పారు. రేషన్ కార్డుల కోసం ఎవరికి లంచం ఇవ్వవద్దని, అర్హులందరికీ తప్పకుండా కార్డులు మంజూరు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్ఐ రాజేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య, చెలిమెల శ్రీనివాస్, గంగారెడ్డి, రేషన్ షాప్ డీలర్లు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. దర్పల్లి మండల గ్రామాలలో ప్రతి గ్రామంలో కూడా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఇది మొత్తం మండలంలో ఒక 242 కార్డులు మాత్రం జూలై 7 వరకు ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేసినారో దాని భాగంగా జూలై 7 వరకు అప్లై చేసిన వాళ్ళవి 242 కార్డులు మాత్రం మంజూరైనవి. అవి ఈరోజు ప్రతి గ్రామంలో పంచాయత్ సెక్రటరీల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు దర్పల్లి గ్రామంలో కూడా ఎంపీడీఓ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఆగస్టు 10 వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చిన వాటి కూడా ఎవరు కూడా కార్డులకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు పొందవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 80 ఇక్కడ దర్పల్లి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. ఇంకా వచ్చేవి కూడా ఎవరు ఆందోళన చెందకుండా వచ్చేవి కూడా ఈ నెల మొత్తంలో ఆగస్టు 10 వరకు వచ్చినవి, తర్వాత విడతల వారీగా వచ్చేవి కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ పంపిణీ కార్యక్రమం చేపట్టకపోయినా కూడా మీ సేవ ద్వారా తీసుకొని దాని ఎంక్వైరీ ఏ రూపంలో ఉందో తెలుసుకొని దాన్ని మాకు చెప్తే మేము డిఎస్ఓలో పెండింగ్లో ఉన్నా కూడా మేము క్లియర్ చేయడం జరుగుతుంది.
అవి వచ్చేది కంప్లీట్గా మొత్తం వస్తాయి. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. రాజకీయాలకు అతీతంగా రైతు సంఘం నిర్మాణం జరగాలని, తమ సమస్యల పరిష్కారం కోసం రైతాంగం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. రైతన్నకి ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం బానాపూర్ గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం మొదటి జిల్లా మహాసభను నిర్వహించారు. ఈ మహాసభకు జి పరమేశ్ అధ్యక్షత వహించగా ప్రత్యేక అతిథిగా అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. కొత్త రైతు చట్టాలను తెచ్చి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు దారదత్తం చేయడానికి, ఆదాని అంబానీ లాంటి వారికి వ్యవసాయ రంగం అప్పగించడానికి భారత రైతాంగాన్ని బలిపశువు చేశారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఎంఎస్ చట్టం చట్టబద్ధ కోసం సుదీర్ఘంగా ఢిల్లీలో రైతాంగం పోరాడితే రైతాంగ సమస్యలు పరిష్కారం చేస్తామని రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చిన మోడీ పూర్తిగా విస్మరించి రైతులను నట్టేట ముంచారన్నారు. రైతులంతా రాజకీయ అతీతంగా రైతు సంఘంగా ఏర్పాటు చేసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవరాం, సిపిఐఎంఎల్ మాస్టర్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, జిల్లా నాయకులు ఏ ప్రకాష్, బి కిషోర్, జి సురేష్, అంబన్న, ఎస్ కిషోర్, లక్ష్మీనారాయణ, వెంకట్, రాజేశ్వర్, దేవిదాస్, డివిజన్ నాయకులు సచిన్, అల్లూరి రవి, సాయిలు, ఆనంద్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పనిచేయించడానికి లేదా దానికి పైసలు తక్కువ వేయడానికి ఖైదీలు పడకుండా కొత్త సిస్టమ్ తీసుకొచ్చి అడవి ప్రాంతాల్లో మనం ఫోటోలు దిగే విధంగా, అడవి ప్రాంతంలో ఫోన్లలో మెసేజ్ పోతేనే నీకు ఆధారపడే విధంగా కొన్ని సవరణలు తీసుకొచ్చి పెట్టిండ్రు. సిగ్నల్స్ వస్తాయా? సిగ్నల్ రాకపోతే ఏమైతుంది? ఆ రోజు మనం పని చేసినా మనకు ఆధారపడదు. ఈ రకంగా ఈరోజు ఉపాధి హామీ పనిని మనకు లేకపోతే ఏం చేస్తాం? ఏ హమాలి పనికో, ఏ బిల్డింగ్ దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర, వాచ్మెన్ దగ్గర ఈ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలోకి మనం పనులకు వలసపోవాల్సిన స్థితి మనకు కనపడతా ఉంది. అందుకని మనం అంటున్నాం, ఈరోజు వ్యవసాయ రంగంలో కూలీలకు భద్రత కల్పించాలి. అట్లాగే రైతులకు తాను పండించిన కాళేశ్వరంలో అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి జేబులు నింపుకున్నారన్న విమర్శలున్నాయి. ప్రాజెక్టుపై నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేరున్నారు. బీఆర్ఎస్ నేతలంతా నిజామాబాద్ లోని పార్టీ జిల్లా ఆఫీస్ కు చేరుకోవాలని జిల్లా అధ్యక్షులు ఆసనగారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రజలకు నిజాలు వివరించేందుకు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి టి హరీష్ రావు మంగళవారం హైదరాబాద్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న అపోహలను తొలగించనున్నారని ఆయన పేర్కొన్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను తిలకించేందుకు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్ఈడి స్క్రీన్ ను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బీగాల గణేష్, షకీల్ తో పాటు పార్టీ జిల్లా నేతలంతా పాల్గొంటారని ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల బీఆర్ఎస్ నేతలు, మాజీ జెడ్పీటీసీ, ఎంపీపీ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్మన్లు ఉదయం 9:30 గంటలలోపు నిజామాబాద్ లోని పార్టీ జిల్లా కార్యాలయానికి చేరుకోవాలని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ అభివృద్ధి పనులలో జాప్యం తగదు. రెంజల్ మండలంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ. క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం. ఫ్రాన్స్ హౌస్ డిస్కమ్ హాకీ టోర్నమెంట్ ప్రారంభించిన ఈపీ సాయి చైతన్య. బీసీ రిజర్వేషన్ కోసం కదం తొక్కిన తెలంగాణ జాగృతి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు దీక్ష విరమణ. జనహిత పాదయాత్రపై భిన్న స్వరాలు. మరో మోసానికి తెరలేపారని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ.
సమస్యలు తీర్చి రైతులను ఆదుకోండి. విద్యుత్ శాఖ ఎస్సీతో పాల్గొండ ఎమ్మెల్యే వేముల విన్నపం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.